నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. తొలేకాదశి సందర్భంగా ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాఢ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే ఉద్దేశంతో వందల సంఖ్యలో భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చారు. దీంతో లిఫ్ట్ దారి ఘాట్ రోడ్ వైపు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు త్వరితగతిన దర్శనాన్ని పూర్తి చేసుకుని కొండపై నుంచి దిగువకు పంపేందుకు ఈవో శ్రీనా నాయక్ తో పాటు ఏఈఓ ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీని ఈవో పరిశీలిస్తున్నారు. రద్దీ దృష్ట్యా అంతరాయ దర్శనాలకి అనుమతిపై నియంత్రణ విధించారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు మీద జరిగిన దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు విమర్శలు చేస్తున్నారని, సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ వాళ్లు కాపు కాశారని ఆరోపించారు. గతంలో టీడీపీ నేత బండ్లమూడి బాబురావు అశోక్ పై దాడి చేసినందుకు వైసీపీ వర్గీయులు కుట్ర పన్నారని ఆరోపించారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత తొలి రాజకీయ హత్యా ప్రయత్నం పొన్నూరు నియోజకవర్గంలో జరిగింది. ఇది ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్న బండ్లమూడి బాబురావు గారు ఉన్నారో, ఆ బండ్లమూడి బాబురావు గారి మీద ఆయన పొలంలో ఉంటే ఏదైతే ఈ బొనిగల నాగమల్లేశ్వరరావు అని ఇవాళ ఏదైతే అనుకోకుండా జరిగిన సంఘటనలో గాయపడ్డాడో ఆ వ్యక్తి 30 మందిని పొలం మీద తీసుకెళ్లి కొట్టి పడేసి చంపేశాడని వెళ్ళారు. ప్రాణం పోయిందని వదిలేశారు. ఆ రోజు మేము పోలీసులు చెప్పినా, ఉన్నత అధికారులు ఎస్పీ లాంటి వాళ్ళకి చెప్పినా స్పందించిన పరిస్థితి లేదు. మేము మా కార్యకర్తలే పొలంలో నుండి ట్రాక్టర్ వేసుకొని ఆయన ఎక్కించుకొని తీసుకొచ్చి అంబులెన్స్ మాట్లాడుకొని డైరెక్ట్గా రమేష్ హాస్పిటల్లో తీసుకొచ్చి మేము వైద్యం అందిస్తే 40 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ దేవుడి యొక్క దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రభుత్వం స్పందించిందా? మీరేమన్నా స్పందించారా? ఆ రోజు ఒక్కడినంటే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలే. ఆ కుటుంబం మీద 2019-24 మధ్య నేను ఎఫ్ఐఆర్లతో సహా చెప్తా 9 కేసులు ఉన్నాయి కేవలం ఆ కుటుంబం మీద. అది కాక ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 20 కేసులు ఉన్నాయి. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు మీరు. ఎంత దారుణం అంటే, వైకాపా యథా రాజా తదా ప్రజ అంటారు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన నాయకత్వం పైనుంటే కింద కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనే దానికి నిదర్శనం. నేను డిమాండ్ చేసేది ఏంటంటే, పోలీస్ వారిని ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. గొల్లా చౌదరి, గొల్లా రవితేజ, గోళమూడి కోటేశ్వరరావు, అంటే మొత్తం 5 ఉన్నారు అక్కడ. మీరు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారో దానిలో గొల్లా చౌదరి అనే వ్యక్తి మీకు సీసీ ఫుటేజ్ లో కనపడతారు. వాళ్ళు కాక మిగతా 2 ఎవరైతే ఉన్నారో పక్కన ట్రాక్టర్ పెట్టుకుని కాపు కాసిన మాట వాస్తవం. మరి వీళ్ళు 5 3:30 ప్రాంతంలో ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? బండ్లమూడి అశోక్ అనే వ్యక్తి, మా బండ్లమూడి బాబురావు గారి యొక్క చిన్న కుమారుడు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ 2 మాత్రమే 3 మాత్రమే ఉన్నారని తెలిసి ఈ 5 దాడి చేయడానికి వచ్చారా? దేనికోసం వచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మా వాళ్ళ చేతుల్లో ఏం లేవు. ప్రీ ప్లాన్డ్గా కొట్టాలని వస్తే వైకాపా నాయకులు 5 వచ్చారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ప్రాథమిక వైద్యం అందించాల్సిన దశ నుండి ఇవాళ వరకు కూడా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలి, మమ్మల్ని ఇరికించాలనే కుట్రతోనే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పెద్దకాకానిలో కొలువైన శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే సర్వశుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. భక్తులకు రద్దీ దృష్టిలో ఉంచుకొని దేవస్థానం పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేవస్థానం ప్రాంగణంలో భక్తులు ప్రసాద వితరణ చేశారు. తొలి ఏకాదశి నాడు భక్తులు సంప్రదాయంగా పేలాల పిండిని ప్రసాదంగా అందజేశారు.
భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లోని వరద చేరడంతో గోదావరి నది రంగుమారి ప్రవహిస్తుంది. నాసిక్లో పుట్టిన గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా కాకినాడ జిల్లా ధవళేశ్వరం మీదుగా సముద్రంలో కలుస్తుంది. అయితే యానం ఎదుర్లంక మధ్య ఉన్న బాలయోగి వారధి వద్ద శనివారం వరకు నీలాకారంలో వర్ణరంగంలో ప్రవహించిన గోదావరి ఆదివారం గోధుమ రంగులో సముద్రం వైపు వడివడిగా పరుగులు పెడుతుంది. యానం పట్టణానికి ఆనుకొని ప్రవహించే ఈ నది పాయలో అన్ని రోజులుగా నీటి ప్రవాహం ఉంటుంది. అయితే ఆ నీరు సాగుకు ఉపయోగపడదు. సమీపంలోని సముద్రంలో ఆటుపోట్లతో 3 నెలలు చప్పటి, 9 నెలలు నీరు ఉప్పగా ఉండడమే అందుకు కారణమని తెలుస్తుంది. ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్ డాక్టర్ తేజస్వి ఆధ్వర్యంలో గోరంట్ల గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. గోరంట్ల గ్రామంలోని ప్రజలు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు. సామాన్య ప్రజలకు ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి, నూకరావు బాలాజీ, గోరంట్ల గ్రామం మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి వేణుగోపాల్, ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్ వివిధ విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు. మా ఊరికి కూడా ఎంతో కొంత సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి పేదల బడుగు బలహీన వర్గాల వారికి మరి ఇక్కడి నుంచి వచ్చి మరి డాక్టర్గా ఎదిగి మరి ఊరికి కూడా ఎంతో కొంత సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి సద్భావంతో ఈ రోజున వాళ్ళు చేయటమే కాదు, ఆమెతో పాటు ఉన్నటువంటి తోటి డాక్టర్లను కూడా తీసుకొచ్చి మా గ్రామానికి ఈ రోజున సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ వైద్యం గ్రామానికి కూడా తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి అభిప్రాయంతో జరుగుతున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కి మరి విశేషంగా ప్రజలందరూ కూడా వచ్చారు. మరి వారు వినియోగించుకోవడానికి ముఖ్య కారణం ఏంది, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళ గ్రామం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కానీ లోకల్ నాయకులు కానీ అందరూ కూడా బంధుమిత్రులందరూ కూడా మా ఊరు మరి ఎదిగి ఈ ఊరికి మరి సర్వీస్ ఇస్తుందని చెప్పేసి మంచి అభిప్రాయంతో వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున వచ్చి ఇక్కడ నిలబడి పేదవారికి సర్వీస్ ఇచ్చడంలో మా అందరూ ముందుండే యూని గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కానీ మరి పొలిటికల్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మన సేవా దృక్పథం ఉంటాము. ఈ రోజున మంచి సేవా దృక్పథం హెల్త్ మించింది ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలకి మేమందరం కూడా ముందుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నాయకులు మేము పిలవకపోయినా కానీ ముందు వచ్చి నడుపుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమం గ్రామంలో తీసుకురావాలని చెప్పేసి పట్టుదలగా చేయిస్తున్నటువంటి ఇక్కడ నాయకులందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. అట్లానే ప్రైమ్ హాస్పిటల్లో అన్ని రకాలుగా డాక్టర్లు అనేక రకాలైనటువంటి బ్రాంచ్లు అన్నీ కూడా ఉన్నాయి. దాదాపుగా ప్రైమ్ హాస్పిటల్లో న్యూరాలజీ, అట్లానే యూరాలజీ, అలానే గైనిక్, అలానే మరి ఎండి జనరల్ మెడిసిను, ఆర్థోపెడిక్స్ను అన్నీ కూడా 16 బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేదలకి ఆరోగ్యశ్రీ పథకం ఉంది. అట్లానే మరి సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హెల్త్ సెక్టర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజున పేదలకి ఏది ఇచ్చినా కానీ ఎల్ఓసి పథకం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కానీ, అలానే ఆరోగ్యశ్రీ పథకం కానీ అది ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా ఈ ప్రైమ్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వినియోగించుకోవచ్చు. అట్లాగనే ప్రత్యేకంగా ఈ ఊరు వాసిగా తేజస్వి మేడం చెప్పింది ఏంటంటే ఈ ఊరు వాళ్ళు వచ్చినా కానీ అతి తక్కువగా వైద్యం అందిస్తామని చెప్పేసి ఊరు గ్రామంలో ఉండే పేదలందరూ కూడా ఈ రోజున సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఊరి నుంచి వస్తే మ్యాక్సిమం ఎంత తక్కువలో చేయగలిగితే అంత తక్కువలో చేస్తామని చెప్పేసి వాళ్ళందరం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ప్రభాకర్ అన్న ఈరోజు గోరంట్లో ప్రజలకి చాలా మంచి సేవా కార్యక్రమం ఆయన నిర్వహించారు. బాధ్యతగా మన జల్లేపల్లి తేజస్వి దీనిని బాధ్యత తీసుకున్నారు. అన్న ఎంత మంచి ఆఫర్ ఇచ్చారంటే మనకి గోరంట్ల ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళిన ఎవరికైనా కూడాను సాధ్యమైనంత వరకు ఆయన మనకి డిస్కౌంట్ ఇచ్చి మంచి వైద్యం అందిస్తారంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు బయట హాస్పిటల్కి వెళ్ళాలంటే చేపట్టుకుంటే 1000 రూపాయల ఫీజు ఉంది సూపర్ స్పెషాలిటీ అంటే. అందులో అలా కాకుండా ఈరోజు మన గోరంట్లలో ఆదివారం పండగ రోజు అయినా కూడాను అందరు డాక్టర్లు, అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చి ఇక్కడ ప్రజలందరికీ కూడాను మంచి
వైద్యం అంటే ఇప్పుడు అన్నీ చూస్తారు వాళ్ళు, చూసి వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇబ్బంది తగ్గేంత వరకు ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు ఫ్రీగా ఉచితంగా. లేదు ఇంకా వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళని అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి దానికి కూడా ఖర్చు అన్నది చాలా తక్కువగా తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన ప్రభాకర్ అన్న మనకి ప్రభాకర్ అన్న మనకి ఈరోజు మనకి చెప్పారు. ఈ విధంగా మనకి ఎవరైనా కూడా డాక్టర్లు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నందుకు చాలా మన గ్రామస్తులందరూ కూడా రుణపడి ఉన్నారు. సేవా దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి ప్రైమ్ హాస్పిటల్ వారిని పూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఎంతో కొంత సేవా దృక్పథంతో ఈ ఉన్న ఏరియాని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి మంచి జరగాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడాను, పేద ప్రజలకు కూడాను, వారికి కూడా మంచి వైద్యం అందుబాటులో తీసుకురావాలన్న ఉద్దేశంతో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఈరోజు మన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని చెప్పుకుంటూ, వీరు చెప్పినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు ఇంకా ముందుకు సాగించాలని, అనేక ఏరియాల్లో ఇంకా ఈ కార్యక్రమాలను వీళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా వారికి మంచి జరగాలని, అదేవిధంగా దేవుడి ఆశీస్సులు కూడా వారి యందు ఉండాలని కోరుకుంటూ సెలవు. బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ మహా ప్రిపరేటర్ సమావేశం గుంటూరు శ్రీనగర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు నెలలో విజయవాడలో బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సమాజం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలని, వాటికి ఏ విధంగా అమలు చేయాలని, పాలన ఎలా ఉండాలనే విషయంపై సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. జనాభా తమాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వాలకు విద్యా ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. చట్టసభల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, నల్లమోతు శ్రీనివాసరావు, మాదాసు రంగనాయకులు, అయ్యనబోయిన వెంకటేశ్వర్లు, ఉగ్గం సాంబశివరావు, పివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ రాష్ట్ర స్థాయి కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో రంగనాయకులు గారి ఆధ్వర్యంలో మరి జరిగిన ఈ మీటింగ్లో ఆగస్టు నెలలో బీసీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విజయవాడలో ఒక పెద్ద మహాసభ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ కానీ, సర్వింగ్ ఎంప్లాయీస్ కానీ సమాజానికి పనికొచ్చేది, పే బ్యాక్ టు సొసైటీ ప్రాతిపదికన సమాజం కోసం ఏ నిర్ణయాలు ప్రభుత్వాలు అమలు చేయాలి, మరి పాలన ఎలా ఉండాలి అనే విషయం మీద ఒక సభ నిర్వహిస్తారు. దాని ఎజెండా కూడా త్వరలోనే దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇది సన్నాహక కమిటీ మీటింగ్. జనాభాలో సగం పైగా ఉన్నటువంటి బీసీలకి ఎక్కడ లేనంత అన్యాయం జరుగుతుంది. జనాభా ఎక్కువ ఉన్న కులాలు అసెంబ్లీలో చాలా తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. జనాభా తక్కువ ఉన్న కులాలకి అసెంబ్లీలో ఎక్కువ సీట్లు ఉన్నాయి. ముఖ్యంగా 2 కులాలకి ఈ రోజున ఏపీ అసెంబ్లీలో 67 సీట్లు ఉన్నాయి. మరి జనాభా సగం పైగా ఉన్న బీసీ కులాలు కానీ, ముస్లిం కులాలు కలిపి ఉన్నది 43 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే. అంబేద్కర్ పుణ్యవానం అని ఎస్సీ ఎస్టీలకు జనాభా ఎంతో, ఎమ్మెల్యేలు అంతమంది ఉన్నారు. సో ఈ రోజున ఈ సభ ద్వారా మరి బీసీలకు జరుగుతున్నటువంటి గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అన్యాయానికి నివారించే దిశలో ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలో ఈ మహాసభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. నా పేరు మాదాసు రంగనాయకులు, జేఏసీ చైర్మన్, బీసీ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్. మేము ఈరోజు స్టేట్ లెవెల్లో ఒక కోర్ కమిటీ సమావేశం నిర్వహించుకున్నాము. ఈ సమావేశం ద్వారా ఆగస్టు నెలలో రాష్ట్ర స్థాయి మహాసభను జరపనున్నాము. ఈ మహాసభ యొక్క ఉద్దేశ్యము మా యొక్క ఐక్యత, మరి ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పెన్షనర్స్గా మా హక్కులను సాధించుకోవటం, అది రాజ్యాంగబద్ధంగా మేము పోరాటం చేసి మా హక్కులను సాధించుకునేందుకు ఒక పెద్ద వేదికను ఏర్పరచుకోబోతున్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్. మరి ఈరోజు ఇక్కడ సమావేశము పెన్షనర్స్, ఉద్యోగ, ఉపాధ్యాయ అందరం కలిసి ఇక్కడ రేపు ఒక 1000 మంది కానీ 5000 మంది కానీ మేము విజయవాడలో జరిపే సమావేశానికి ఈరోజు ఇక్కడ అందరము ఏకమై
దానిపైన అజెండా ఏంటి, మేము ఎలా తీసుకురావాలి, అక్కడికి జన సమీకరణ అయితేనేమి మరి అన్నిట్లో మాకు భాగస్వామ్యం కావాలని బీసీలుగా ఎక్కువ ఈడబ్ల్యూఎస్ దానిపైన పోరాటం చేయడానికి ప్రభుత్వాన్ని మేము అడగాలని, తర్వాత ఈ సందర్భంగా మా బీసీల ఐక్యత ఏంటో ప్రభుత్వానికి తెలియజేయడానికి పెద్ద మహాసభని విజయవాడలో ఆగస్టు నెలలో పెట్టడానికి నిర్ణయించుకున్నామని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. లాలయ్య అనే వ్యక్తి రైలు కింద పడి చనిపోవడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కుమారుడు రఫీ ఆధ్వర్యంలో పిఎస్ ఎదుట రోడ్డుపైన ఆందోళన నిర్వహించారు. తనను ఖాదర్ బాషా అనే వ్యక్తి బెదిరింపులకు గురి చేశాడని పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఆందోళనలో కడప రేణిగుంట మార్గంలో సుమారు 20 నిమిషాల పాటు రాకపోకలు అంతరాయం కలిగింది. సిఐ బాబు వచ్చి బాధితులతో చర్చ జరిపి కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వచ్చితే ఈ మాదిరి మా ఇంట్లోకి దూరినాడు అని వీళ్ళు కేసు తీసుకోవాలా. మీ అమ్మాయి కోసం వచ్చినాడు, మీ అమ్మాయి రమ్మంటేనే వచ్చినాడు, ఏం ఇప్పుడు అని మాట్లాడినారు వీళ్ళు రాష్గా. ఈయన మా నాన్న ఏం చేసినాడు, ఇది పోలీసు వాళ్ళతో తీయటట్టు లేదు, పంచాయతీ వాళ్ళ ఆమె పక్కనే మాట్లాడుతున్నారు, ఈ కేసు తీసుకోవడం లేదు, నన్ను ఖచ్చితంగా లోపలేశారని ఆయన భయంతో వీళ్ళు న్యాయం చేయలేదని ఆయన చనిపోయినాడు సార్. లాలయ్య అనే వ్యక్తి నిన్నటిదిన ఉదయం 10:30-11 గంటల సమయంలో వాళ్ళ భార్యకి సీతారాంపురం గ్రామానికి చెందిన ఖాదర్ బాషా అనే వ్యక్తికి ఇద్దరికి అలీగల్ కాంట్రాక్ట్ ఉన్నాడనే విషయంలో బాధపడి అతను రైలు కింద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని మీద ఖాదర్ బాషా మీద మరియు వాళ్ళ భార్య చర్యలు తీసుకొని వాళ్ళ ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ. ఎస్సీ వర్గీకరణ విషయంలో వైసీపీ స్టాండ్ చెప్పాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మీరు కృషి చేశారా అని ప్రశ్నించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రతి చర్చను వైసీపీ వ్యతిరేకిస్తుందని గుర్తు చేశారు. మాదిగల పట్ల వైసీపీ ఎందుకు చులకనగా చూపు చూస్తుందని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీలో ఉన్న దళిత నాయకులు కూడా ఈ అంశంపై జగన్ నుండి స్పష్టమైన వైఖరి తీసుకురావాలని సూచించారు. మాదిగల మధ్య ఐక్యత కోసం మీరు ఏమి కృషి చేశారు, ఐక్యత కోసం మీకున్న పరిష్కార మార్గాలు ఏంటి? మీరు ఇంతవరకు వర్గీకరణ ఉద్యమం ఇంత జరుగుతూ ఉంటే, సుప్రీంకోర్టు తీర్పు వస్తే, మరి 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే, అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే, కౌన్సిల్లో చర్చ జరుగుతూ ఉంటే, ప్రతి చర్చలో మీరు వ్యతిరేకించారు వర్గీకరణని. వర్గీకరణ మీ స్టాండ్ ఏంటి? మాదిగల పట్ల ఎందుకు అంత చులకన చూపు మీకు జగన్ గారు చెప్పాలని నేను మనవి చేస్తా ఉన్నాను. మాదిగల ఓట్లు కావాలి, మాదిగల అంతరం కావాలి, దళితులు మీకోసం త్యాగం చేయాలి, దళితులు మీకోసం అనేక బాధలు పడాలి, మిమ్మల్ని కూర్చోబెట్టాలి రాజ్యాధికారం. మీరేమో రాజ్యాధికారంగా దోచుకుంటారు. మీరు ఏంటి? మీరు ఈరోజు జగజ్జనరావు గారి వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీరు ఆత్మశాస్త్రిగా మాట్లాడండి, మీరు గుండె మీద చేసుకొని మాట్లాడండి. ఎందుకు వర్గీకరణ మీరు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వర్గీకరణ పట్ల మీరు స్టాండ్ చెప్పటం లేదు? మీకు నిజంగా దేవుడి మీద, నా పైన దేవుడిని కింద ఉన్న ప్రజలు నమ్ముతారని పదే పదే చెప్తారు కదా. మీకు ప్రజల మీద విశ్వాసం ఉన్నా, దేవుడి మీద విశ్వాసం ఉన్నా, మీరు వర్గీకరణ పట్ల మీ స్టాండ్ ఏంటి అని చెప్పాలని జగన్ గారిని నేను డిమాండ్ చేస్తాను. వైసీపీలో ఉన్న మాదిగల నాయకత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనీసం మీకు అన్యాయం అయిపోతున్నారు. మిమ్మల్ని పట్టించుకోడు, అతను దిక్కుమాలను చేస్తాడు మిమ్మల్ని. మీకు కనీసం ఈరోజు జగజ్జనరావు గారి స్ఫూర్తితోనన్నా 30 సంవత్సరాల వర్గీకరణ వచ్చి ఉద్యమం ప్రారంభమై 30 సంవత్సరాల సందర్భంగా మీలో నిజంగా మాదిగల యొక్క ఆత్మగౌరవం మీలో ఉన్నట్టయితే, మీ జగన్ గారితోటి మాదిగల పట్ల మీ స్టాండ్ ఏంటి? మాలా మాదిగల్ని ఇద్దరిని వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి న్యాయం చేస్తాడా లేదా? మాదిగలకు న్యాయం చేస్తాడా లేదా? మాలలకు న్యాయం చేస్తాడా లేదా? మాలా మాదిగల్ని ఇద్దరిని కూడా గౌరవంగా చూస్తాడా లేదా? అంత తక్కువగా చూడటానికి కారణం ఏంటి? వాళ్ళంత విస్మరిస్తానికి కారణం ఏంటి? జగన్ గారిని మిమ్మల్ని ప్రశ్నించమని, కనీసం జగన్ గారు ప్రశ్నించపోయినా మీరు లోపలైనా అందరు కలిసి వెళ్ళి మాదిగ నాయకులను తెల్లి కనీసం జగన్ చిలక పలుకులు రఫా రఫా అంటున్నాడు కదా, మరి మాదిగల విషయం ఏంటో చెప్పమని ఆయన వాయిస్ ఏంటో, ఆయన స్టాండ్ వర్గీకరణ స్టాండ్ ఏంటో చెప్పమని చూద్దాం. ఈ వర్గీకరణ 30 ఏళ్ళ సందర్భంగా, జగజ్జనరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నేను వైసీపీలో ఉన్న మాదిగ నాయకత్వాన్ని సవినయంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీ జగన్ గారిని మీరు బతిమాలాడైనా, రిక్వెస్ట్ చేసేనా
మాదిగల పట్ల ఆయన స్టాండ్ ఏంటో ఆ చిలుక పలుకులు ఏంటో పలికించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కూటమి ప్రభుత్వంలో పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఆదివారం స్థానిక 10వ డివిజన్ పరిధిలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి విచారించారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని కూటమి పాలనలో వికాసం వైపు నడిపించిన వైనాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రగతి పరుగులు తీస్తుందని ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ మీరావలి, గాలి సతీష్, రియాజ్, జమీర్, చెల్లా ఆంజనేయుల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు ప్రజలకు అందుతూ ఉన్నాయి, వారి స్పందన ఏంటి, వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రతి ఇంటికి కూడా కూటమి కార్యకర్తలని, నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇంటింటి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా పేదవారికి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు చేస్తే ప్రభుత్వం ఏర్పడంగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెన్షన్లు అందించేటటువంటి కార్యక్రమంతో పాటు తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడిని కూడా చదివించాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలతో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా పేదవారి చదువుల కోసం ఈరోజు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం. ఒక పక్కన అభివృద్ధిలో అమరావతి కానివ్వండి, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుంటూరులోనే గతంలో 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి వెళ్ళినటువంటి రోడ్లన్నీ కూడా ముఖ్యంగా సుద్దబల్డంక ప్రాంతంలో అనేక రోడ్లు, అలాగే ప్రగతి నగర్ అభివృద్ధి కానీ, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా చిన్న చిన్న సమస్యల మీద కూడా మన నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద నిరంతరం వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి కింద స్థాయి వరకు కార్పొరేటర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. ఈరోజు తొలి అడుగు అనే కార్యక్రమం తీసుకొని మన ప్రభుత్వం ద్వారా ఇంటింటికి తిరుగుతూ ప్రతి సమస్యని లబ్ధి పొందిన వాళ్ళు సంతోషంగా వాళ్ళు చెప్తున్నారు. తల్లికి వందనం సంతోషంగా పడిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే మా 10వ డివిజన్లో కార్పొరేటర్గా నేను కూడా ఉండి ప్రతినిత్యం పొద్దున్నే సాయంత్రం కంపల్సరీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నా వల్ల ఏ పని అయితే చేసి పెడుతూ, అలాగే మా ఎమ్మెల్యే నసీర్ గారు వరద అయ్యే పని అయితే ఎమ్మెల్యే గారితో పనిచేపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ 10వ డివిజన్లో కంపల్సరీ పాల్గొంటూ తిరుగుతున్నాము. ఎంతో అభివృద్ధి జరిగింది. మనం సుతపల్లి డొంక రోడ్డు ఎమ్మెల్యే గారు కూడా ఒక పూట కూర్చొని అదంతా చూసి ఎంపీ గారిని తెచ్చి, మన ఎంపీ గారిని మినిస్టర్ గారిని తెచ్చి అదంతా చూపించి ఎంతో ఇదిగా ఆ రోడ్డు వేపించడం జరిగింది. గత 30 ఏళ్లుగా ఆ రోడ్డు పట్టించుకున్న నాదుడు లేడు. సుత్తపల్లి డొంక రోడ్డు వేసినందుకు 10వ వార్డు తరపున మేమందరం మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన మాకు ఈ 10వ వార్డులో డెవలప్మెంట్ కోసం ప్రతినిత్యం మాకు కూడా అందుబాటులో ఉండి మాకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నాడు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మొహమ్మద్ నసీర్ గారికి మరియు మరి మా తోటి నాయకులందరికీ, కార్యకర్తలకు నమస్కారం. ఈరోజు 10వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నసీర్ గారు ముఖ్యంగా 20 సంవత్సరాలుగా వేయని సుద్దపల్లి మెయిన్ రోడ్డు మొహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి తొలి అడుగు వేసి మేము ఇంతవరకు రికార్డు సృష్టించాం. 25 సంవత్సరాలు ఏ ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఇప్పుడు మొట్టమొదటి నసీర్ గారు ఎమ్మెల్యేగా మొట్టమొదటి పని అదే చేశారు. వారికి మా ధన్యవాదాలు. ఇలా సుపరిపాలన తొలి అడుగు ప్రభుత్వ కార్యక్రమాలు అనేకంగా 10వ డివిజన్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు ముందు రోజుల్లో అనేక విధాలుగా జరుపుకుంటూ పోతాం. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు దేశానికి చేసిన సేవలు అమోఘమని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కొనియాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాన్ని ఆయన పారదర్శకంగా అమలయ్యేలా చేశారని గుర్తు చేశారు. బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు డొక్కా మీడియాతో మాట్లాడారు. బాబు జగజీవన్ రావు జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆశయాలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఉప ప్రధాని
భారతదేశం గర్వించదగిన గొప్ప గాంధేయవాది. మహాత్మా అడుగుజాడల్లో భారతదేశ స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసి తన గొప్పతనాన్ని చాటినటువంటి మహాపురుషుడు బాబు జగ్జీవన్రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారు ఈ దేశాన్ని చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఆయన అనేక రంగాల్లో ప్రజలకు సేవ చేశారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆహారోత్పత్తిని సృష్టించి భారతదేశంలో ఆకలికి ఇబ్బంది పడకుండా చేసిన మహాపురుషుడు బాబు జగ్జీవన్రామ్ గారు. అదేవిధంగా ఉపాధి రంగాన్ని పెంచి అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి. చదువు, విద్య, వైద్యం ఈ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పేద వర్గాలను, దళితులని ఆదుకున్నటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్రామ్ గారు. అంబేద్కర్ మహానుభావుడికి వారసుడు, ఆయన తమ్ముడు లాంటి వాడు. ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్రామ్ గారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎఫ్ఐఆర్లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పేరు చేర్చాలని వైసీపీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళి డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పొన్నూరు రూరల్ మండలం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు మీద జరిగిన హత్యాయత్నంపై వైసీపీ గుంటూరు జిల్లా పార్టీ ముఖ్య నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సురేష్ కుమార్ కు విజ్ఞాత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ పై జరిగిన దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. అందుకు సంబంధించిన మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే రెచ్చగొట్టిన ప్రసంగం వీడియో తమ దగ్గర ఉందన్నారు. కావాలని ఒక పథకం ప్రకారం వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారిని కలిసాం. మరి 3వ తారీఖున జరిగినటువంటి మరి బొనిగల నాగమల్లేశ్వరరావు గారిని జరిగినటువంటి హత్యాయత్నం ఈరోజు కూడా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆయన క్రిటికల్ బికాజ్ హీ హాజ్ నాట్ కమ్ టు ది కాన్షియస్. ఈరోజు సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి 3 వరకు అరెస్ట్ చేశారు. మేము డిమాండ్ ఏంటంటే పాత్రదారుల కంటే కూడా సూత్రధారులు, యాక్టర్స్ కంటే కూడా డైరెక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వీఆర్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్. అంటే సీసీ ఫుటేజ్లో పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడా, పిన్నెల వెంకటరామరెడ్డి ఉన్నాడా, మిర్చి ఆడ్డ ఉన్న వేణుగోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి నేను ధ్వంసం చేశావా, లేకపోతే రెంటపాళ్ళ గ్రామంలో చనిపోయిన వ్యక్తిని పరామర్శించేటప్పుడు మరి మేమందరం ఏమన్నా విధ్వంసక చర్యలు ఏం చేసామా? అంటే సీసీ ఫుటేజ్లో కనపడినటువంటి చేస్తారు, వెనకమాళ్ళ మరి ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ ఎందుకు వర్తింపు చేయట్లా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రూల్ని అక్కడ స్థానిక శాసనసభ్యుడికి వర్తింపు చేయరా? వీఆర్ డిమాండింగ్ వితౌట్ సపోర్టింగ్. అంత ధైర్యం చేసే వ్యక్తులు కాదు. ఇది నాట్ ఎ ఫ్యాక్షన్ దున్నలిస్తుంది. నాగమల్లేశ్వరం ఏమైనా 10 మర్డర్ల కేసులు ఇరుక్కున్నాడా? ఒక ఆడవాళ్ళ భూములు లాక్కున్నప్పుడు అడ్డం తిరిగినటువంటి ఫ్యామిలీ వాడు. వేణుప్రసాద్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ లాస్ట్ 3 decades. వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ మనుషులు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి అన్నీ తెలుసు. అంతేగాని ఎస్పీ గారు చెప్పినప్పుడు ఎస్పీ గారు ఒకటే చెప్పారు, ఆయన కండిషన్ బాగలేదు, మళ్ళీ వైకాపా ఆ గ్రామంలో కానీ ఎక్కడ కూడా అల్లరి జరగకూడదు. రెండోది మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ అసలు దీనికి మూల కారణమైనటువంటి వాళ్ళందరినీ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. 4 రోజులైనా కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా నడక నడుస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తల మీద ఇద్దరు చిరుతుపుల్లాగా వస్తున్నారు. చిరుతుపుల్లే పోలీసులు అట్లా పరిగెత్తుతున్నారు. తెలుగుదేశం వాళ్ళ మీదకి ఏమన్నా కేసులు పెడితే నత్తకంటే ఇంకా ఏమన్నా నిదానమైనటువంటి ఉంటే అట్లా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. అందుకని స్థానిక శాసనసభ్యులైనటువంటి ధూళిపాల నరేంద్ర గారి పాత్ర మాకు అనుమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మాయాజాలమైనటువంటి సూపర్ సిక్స్ లెక్క లేకపోతే ఈయన తుక్కుగా ఓడిపోయాడు. ఈ విషయాన్ని వాళ్ళ పార్టీ గుర్తించింది. అందువల్ల ఇది లాస్ట్ పెర్ఫార్మెన్స్, ఈ పెర్ఫార్మెన్స్ బాగాలేదు కనుక ఈయన ఫ్రస్ట్రేషన్లో ఉండి, మంత్రి పదవి రాలేదు ఫ్రస్ట్రేషన్లో ఉండి, నియోజకవర్గంలో ఇలాంటి అరాచకమైన పనులు చేసి ఈసారి ఎన్నికల్లోనే ఆయన ఆఖరి పోటీ చేస్తారంట. ఆ తర్వాత యువతరం వస్తుందంట. దానికి ఈ ఫ్యాక్షన్లన్నీ నెలకొల్పి నియోజకవర్గాన్ని మరి ఇలాంటి
చరిత్ర హీరుడైనటువంటి ఇతను నేర చరిత్ర కలిగినటువంటి ఇతను ఆ నియోజకవర్గాన్ని ఫ్యాక్షన్ నియోజకవర్గంగా మార్చే ప్రక్రియలో ఉంది కనుక ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకుని దీని మీద సరైన ఇన్వెస్టిగేషన్ చేసి అసలైనటువంటి మరి ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు మరి సూత్రధారులు వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 1, 2 ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్నటువంటి విషయమే కాదు. సామాన్య ప్రజానీకం 95% ప్రజానీకం లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉన్నారు. ఉదాహరణకి ఆ టీ స్టాల్ దగ్గర అంత ఏహంగా జరిగినటువంటి దాడి అది ఒక 3 వ్యక్తులు కొట్టడానికి, ఒక వ్యక్తి కొట్టించుకోవడానికి సంబంధమే కానీ అక్కడ ఉన్నటువంటి 20-30 మంది భయప్రాంతులై పరిగెత్తారు. అదేవిధంగా మండలంలో ప్రజలు భయప్రాంతులయ్యారు, నియోజకవర్గంలో ప్రజలు భయప్రాంతులయ్యారు. ఈ సీసీ ఫుటేజెస్ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు భయప్రాంతులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదని, ఆంధ్రప్రదేశ్లో వెళితే ప్రాణాలకు దిక్కు లేదని తెలుగుదేశం పార్టీ దూరిపాడు నరేంద్ర లాంటి వ్యక్తులు ఈ పార్టీలో ఎవరైనా కొట్టి చంపుతారని ఈ దౌర్జన్యాలు అరికట్టడానికి ప్రభుత్వం ఒక ఆత్మవిశ్వాసం ఇవ్వాల్సినటువంటి అవసరం. మరి ముఖ్యంగా ఎస్పీ గారికి మీరు చెప్పింది ఏంటంటే అంటే సింగయ్య మన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కానీ ఒక కారు కింద పడిపోతే గంటలోనే మీరు వచ్చి వివరణ ఇచ్చారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏమన్నా ఇన్సిడెంట్ వస్తాయి కాబట్టి ట్రాన్స్పరెంట్గా ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేసినట్టుగా వారు చెప్పారు. మరి ఈ రోజున దారుణంగా ఎంతో హేయంగా సీసీ ఫుటేజెస్ సాక్షిగా మరి అంత దారుణమైన చర్య జరిగి ప్రపంచవ్యాప్తంగా సీసీ ఫుటేజెస్ వెళ్తే అధికారికంగా ఈ రోజు వరకు కూడా పోలీసు వారు సీసీ ఫుటేజెస్ ఇవ్వలేదు. ఎస్పీ గారు ప్రజాబాహుళ్యంలోకి వచ్చి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన చర్య కనుక దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పలేదు. మరి ఇప్పటి వరకు కూడా పోలీసులు మౌనవ్రతం వహించారు. ఎందుకంటే 5:05 ఈ దుర్ఘటన జరిగితే 5:30 రోడ్డు పోలీసు వారు వచ్చి సీసీ ఫుటేజెస్కి సంబంధించిన హార్డ్ కాపీలు తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించారని అప్పటికే పోలీసు వారు యాక్సిడెంట్ అని చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రజాబాహుల్యంతో రెండో దావలో వచ్చి సీసీ ఫుటేజెస్ బయటకు వచ్చాయో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.